చేస్తే ఎవరు కంపెనీలు పెడతారంటే డెఫినెట్గా డబ్బులు ఉన్నడే పెడతారు. అలాంటి వాడు ఎవడో ఒకరు ఉంటాడు మన దగ్గర ఇండియాలో సిచ్యువేషన్ చాలా తక్కువ మంది ఉంటారు. అవునా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యుఎస్లో సెటిల్ అయిపోయి అక్కడ చదువుకున్నాం అని చెప్పి అక్కడ తర్వాత వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి చేస్తాం అనుకునేటప్పుడు మనందరం ఏం అంటే అక్కడికి వెళ్ళాలి, జాబ్ కొడితే అక్కడ కొట్టాలి, యుఎస్. మరి వీళ్ళు కొంతమంది యుఎస్ వెళ్దామని ప్రిపేర్ అయ్యారు. యుఎస్ వెళ్ళండి, 100% తెలియాలి. నాలెడ్జ్ అంటే వేరే సిచ్యువేషన్ అంటే మనం అసలు వేరే కంట్రీలో ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మొత్తం తెలుసుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ స్టడీస్. చదువు లేనోడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. అవునా? చదువు లేనోడు కూడా, రూపాయి లేనోడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. గవర్నమెంట్ ఇది ఇస్తుంది. ఏ పార్టీ ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా పొలిటికల్ మాట్లాడాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తారు. కానీ మనకు ఒక ఐడియా ఉండాలి. అదేనా? ఆ ఐడియా నేను ఇప్పుడు 40 సంవత్సరాలకి ఇప్పుడు నేను కూర్చొని చేస్తే చాలా బాబు 20 సంవత్సరాలు ఏం చేసే ఉంటాను. కానీ మీకు అలా కాదు. మీ యంగ్స్టర్స్ మీకోసమే కదా ఇంగ్లీష్ సెంటర్స్ని ఏమంటున్నారు, స్టార్టప్ సెంటర్స్. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ డెవలప్ చేస్తున్నారుగా, మీకోసమే. కొత్తగా ఆలోచించండి. అదేనా? వాళ్ళు అది చేశారు, డబ్బులు బాగా వస్తున్నాయి, నేను అది చేద్దాం అట్లా ఆలోచించదు. అలా ఆలోచిస్తే అమెజాన్ రాదు, అదేనా, ఫ్లిప్కార్ట్ వాళ్ళు రాదు, వ్యాలెట్లు రావు. సో వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎందుకు ఇస్తారు? కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు లాభానికేగా, అందరికి ఇస్తారా? సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి దానికి మనం గన్ షాట్గా మనం ఏమి అచీవ్ అవ్వచ్చు. అదే బర్నింగ్ ఇష్యూస్ ఏమన్నాయో తీసుకొని, అంటే ఇందాక అప్పుడు రోబోటిక్స్ చేస్తాను కాబట్టి ఇవేనా రోబోటిక్స్ చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ఎలా కొత్తగా చేస్తున్నావు? ఆటోమొబైల్లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నావు. ఓకే, నువ్వేం చేస్తున్నావు? అసలు కొత్తగా ఏం ఆలోచిస్తున్నావు? ఇంజనీరింగ్ కాలేజ్లో ఏంటంటే వీళ్ళు పలానా కార్ తయారు చేశారు, పలానా బండి తయారు చేశారు, ఇలాంటివి ఉంటాయి. మరి మీరు ఇంజనీరింగ్ చదువుతారు, అది ఎంతవరకు నిజం లేదు నాకు తెలియదు. ఉండొచ్చు. ఆ సపోర్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు, ప్లస్ పేరెంట్స్ ఇస్తారు. చదువు ఏజ్ కాబట్టి మీకు కూడా అలా సపోర్ట్ ఇస్తారు. కమ్అట్ విత్ సమ్ ప్రాజెక్ట్. అదేనా? ఒక ప్రాజెక్ట్ వచ్చి ఎలా చేయాలి ఏంటి. ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే ఆ థ్రిల్లే వేరు ఉంటాయి. అదేనా? ఎంతమంది మెయింటైన్ చేయటం, జాబ్ చేసే వాళ్ళు ఉండాల్సింది ఎప్పటికైనా. అదేనా? కానీ రిస్క్ అంతమంది చేయరు. మీరు అందరూ ఇప్పుడు నేను చెప్పగానే రిస్క్ చేస్తారని అనుకోరు. ఎందుకంటే మనకున్న ఫ్యామిలీ సర్కమ్స్టాన్స్ బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఓకేనా? కానీ అట్లీస్ట్ ఇప్పుడు నేను రిస్క్ చేశాను అనుకో, అది కాకపోతే మళ్ళీ జాబ్ ఎవరైనా ఇస్తారా? ఇందాక మధు సార్ మాట్లాడారు, అది దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఒక పొజిషన్లో నేను జోన్ ఇన్ఛార్జ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. క్యాంపస్ ఇన్ఛార్జ్ నుంచి ఎప్పుడు క్యాంపస్ ఇన్ఛార్జ్గానే ఉంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, నా ఆలోచన మారదు. సాచురేటెడ్ అంటే పిల్లలందరూ నాకు తెలుస్తారు, అందరూ తెలుసు. నేను కూర్చుంటే పని జరుగుతూ ఉంటుంది. నాకు అలా కాదు, కొత్తగా ఆలోచించాలంటే బయటికి రావాలి. అలా అడిగి నేను ఇటు వచ్చాను. అదే అంటే కొత్తగా అనేది ఆలోచించకపోతే ఆ కండిషన్ అలానే ఉంటుంది. ఓకేనా? సో జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోండి. మీరు చేయగలరు, దారి చూపించగలరు. ఇప్పుడు భాష్యం రామకృష్ణ సార్ తీసుకుంటే కూడా జరిగినదేగా. అనగా ఏం చేశారు? ఫస్ట్ అవసరం కాబట్టి సార్ వచ్చిన కండిషన్ చాలా టిపికల్ కండిషన్. గడవటం కోసం, ఫుడ్ తినటం కోసం నాకు ట్యూషన్ చెప్పేవాడు, నాకు మా చెల్లి. అలా తర్వాత మమ్మల్ని బేస్ చేసుకొని మేము ఇంకొక రిఫరెన్స్ ఇస్తే అలా వచ్చేవాళ్ళు. ఈవెన్ 10th క్లాస్లో కూడా సార్ బిఎడ్ చేయడానికి, బిఎడ్ నంద్యాలలో చేశారు. ఆ బిఎడ్ చేయడానికి కాలేజ్లో నేను సాధించాలి, నేను పడిన సిచ్యువేషన్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఫర్దర్గా నేను ఇలా ఉండకూడదు, నా ఫ్యామిలీ అంతా వేరుగా ఉండాలని ఆలోచన. రిస్క్ ఏం రిస్క్ చేశారు అంటే తెలివి, ఆయనకున్న సబ్జెక్ట్, ఆయన మ్యాథ్స్ టీచర్ బేసికల్గా. సో ఆ సబ్జెక్ట్ని, తెలివిని, డబ్బులు లేవు, డబ్బులు లేకుండా స్కూల్ ఎలా పెట్టారు అంటే ఉంటారు కదా మనకంటూ సపోర్టర్స్ ఉంటారు. మీకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, సార్ కూడా ఆ టైంలో ఉంటాం కదా. సో అలా తీసుకొని రిస్క్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఉంటుందా తర్వాత పోయితేనే తెలియదు, స్టార్ట్ అయితే చేశారు, సపోర్ట్ ఇచ్చారు, పిల్లలు వచ్చారు. కానీ అది నిలబడడానికి రీజన్ ఏంటి అంటే సార్ సబ్జెక్ట్. ఇది మర్చిపోమాకండి, అందరూ గుర్తుంచుకోండి.
రిస్క్ చేయటం ఎంత మెయినో ఆ రిస్క్ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తాం అనేది మెయిన్. నాకేం తెలుసు అని రిస్క్ చేశాను అనేది మెయిన్. సార్ రిస్క్ చేసింది ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్. ఆ రోజున మ్యాథ్స్, ఒకప్పుడు మ్యాథ్స్ అంటే అందరికి భయం. అలాంటి మ్యాథ్స్ని అసలు మ్యాథ్స్ అంటే ఏమీ లేదు అనిపించే పొజిషన్కి తీసుకొచ్చాం. ఏపీ మొత్తం అదే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. దేనివల్ల చేశారంటే ఆయన అదే దృష్టిలో ఆలోచించి ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని చేసిన పని. అలానే మీకు అంటూ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని బేస్ చేసుకోండి. అర్థమైందా? మీకు ఎవరికైనా సరే అంటే నేను చేయలేకపోవచ్చు కానీ ఆలోచనలు అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా సరే ఏ టైం అయినా సరే సార్ నాకు ఇలా ఆలోచన ఉంది చేయమంటారా, ఎలా చేయమంటారంటే అంటే నా స్టూడెంట్ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ వాళ్ళ గురువు గారు అంటారు, నా స్టూడెంట్ అంటారు, సీఎం అంటారు. అర్థమైనా? ఎవరైనా అంతే. అది మాకు ఇచ్చిన హక్కు. మీరు కానీ మీ పేరెంట్స్ గారు, అది మా అదృష్టం. మీరు కూడా ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏమంటే మా దగ్గర రండి. మీ లైఫ్లో ఏదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కొనేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మా దగ్గర రండి, మేము మాట్లాడతాం. ఓకేనా? ఏంటి